sheet says first area expansion ki fortnightly farmers meeting cheyali. Then oil palm technology, oil palm best practices సంబంధించి field staff training cheyali, managers ki training cheyali. Then literature distribution, poster, pamphlet, booklet ఏమైనా ఉంటే ఇది కూడా బేసిక్లీ అప్డేట్ చేయాలి. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏం జరుగుతుంది, అంత బాగానే ఉంది, అన్ని ఎస్ఓపి ఉంటాయి, ఎంఎస్పి ఉంటుంది. బట్ ఎప్పుడైతే రైతులు మిల్ దగ్గరికి వెళ్తారు, మిల్లర్ ఏం చెప్తారు, మీకు మోయిశ్చర్ ఉంది ఒక్కసారి చూసుకోవచ్చు, గార్డెన్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, ఏమేమి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఆల్సో. సో దీస్ ఆర్ 4-5 యాక్టివిటీస్. సో whenever we are saying village agriculture assistant, horticulture assistant ఇది చేయండి, ఈ 4-5 యాక్టివిటీస్ ఆల్సో కూడా వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఫార్మర్స్కి నాలెడ్జ్ బేసిక్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ those department to make 1 or 2 or 3 page notes in Telugu. If it is already there, it can be distributed. What are the best practices? So that regularly farmers ki information icheste farmers basically manage cheyalరు. Okay, మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేశారు, మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. This all is available on internet now, all the offices. Okay now. Internet లో యూట్యూబ్ వీడియోస్ చూసుకోవచ్చు, ఇంటర్నెట్ లో బేసిక్లీ ఫార్మర్స్ టెస్టిమోనియల్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు. సో యూ ప్లీజ్ స్టడీ అబౌట్ ఇట్, యూ రీడ్ అబౌట్ ఇట్, మీకు ఆ నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ మీరు ఫార్మర్స్కి కన్విన్స్ చేయగలుగుతారు. ఫార్మర్స్కి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్లైన్ ఎలా చేస్తాం, ఆన్లైన్ చేయడానికి లేదు. సో డైరెక్ట్గా మనం ఎలా మీరు ఈ ఆఫీస్ వాళ్ళు ఫైల్ చెప్తే అది చేస్తాం. Though we have a responsibility to facilitate them, it's in our interest. Farmers basically oil palm ki vallali, మీరు కూడా రైతులతో మాట్లాడాలి, రైతులతో ఎవరెవరికి ఎక్స్పీరియన్స్ ఉంది, 10-15 పాయింట్స్ రాస్తాం అండ్ 10-15 పాయింట్స్ ఇష్యూస్ ఉంది, తర్వాత కంపెనీస్తో కూడా మాట్లాడాలి. అండ్ ఐ రిక్వెస్ట్ దయచేసి వాళ్ళ అగ్రిమెంట్ ఒక్కసారి స్టడీ చేయండి, జనరల్గా అగ్రిమెంట్ తయారైనా సరే మంచి అగ్రిమెంట్ సైన్ చేసేస్తారు, అందరూ సైన్ చేసేస్తారు. అక్కడ డిఎస్ఓతో మాట్లాడి మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ లేదా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని ఆ నంబర్స్ వాళ్ళతో నేను కూడా ఇంటరాక్ట్ అవుతాను, తర్వాత ఆ నంబర్స్ కూడా వీళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది సార్. మనకు లాస్ట్ ఇయర్ 300 hectares టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్ ఫర్ ఇంప్లిమెంటేషన్ 6 మండల్స్. బట్ వీ కుడ్ ఏబుల్ టు డూ ఓన్లీ 138 hectares, 142 hectares. బట్ ఈ సంవత్సరం మనం 500 hectares కమిషన్ ఆఫ్ హార్టికల్చర్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఒక్కో మండలానికి 100 hectares. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ తోటి 900 hectares టార్గెట్గా పెట్టుకున్నాం సార్ 3 కంపెనీలకి. ఈ మనకు ఐడెంటిఫై చేసిన మండల్స్ నగిరి, విజయపురము, నిండ్రా, ఎస్ఆర్పురం, జీడి నెల్లూరు అండ్ కార్వేట్ నగర్ సార్. ఇదంతా కూడా షుగర్ కేన్ బెల్టే, అంటే వాటర్ సోర్స్ ఉన్న ఏరియానే. ఈ 6 మండలాల్ని 3 కంపెనీలకు అలాట్ చేయడం జరిగింది. గాడ్రేజ్కి 2 కంపెనీస్, త్రిబుల్ ఎఫ్ కంపెనీకి గాడ్రేజ్కి 2 మండలాలు, త్రిబుల్ ఎఫ్కి 3 మండల్స్ ప్లస్ ఎస్ఆర్పురం మండలంకి 1 మండల్. మీన్ వైల్